కూర్చున్నట్లయితే చిన్న క్లుప్తంగా ఒక కీర్తన చదువుకొని కూర్చుందాం. కీర్తన 134 అధ్యాయం మొదటి నుంచి 4 వచనం నేను చదువుతాను, పలకండి. కీర్తనలో 134 అధ్యాయం మొదటి నుంచి 3 వచనం. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. కూర్చుందాం, అందరు కూర్చుందాం. హల్లెలూయా. అందరం సంతోషంగా ఉన్నారా? సంతోషం ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. అంటే ఏమి బలం లేదంటే చల్లగా ఉంది కాబట్టి ఉదయకాలం లేచినప్పుడు 6 ఎలా ఉందంటే 4 గంటలు ఎక్కువ ఉంది. హల్లెలూయా. చూడండి ఇక్కడ మరి దేవుని కీర్తనకారు, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారు లారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. హల్లెలూయా. మరి మనం ప్రతి ఆదివారం వచ్చుచున్నాము. మరి మంచి వాక్యము మనం వెళ్తున్నాం. మనం విన్న వాక్యమును బట్టి, దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం ప్రతిరోజు ప్రతిదినం మనం ఏ విధంగా దేవుని స్తుతిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన ఎన్ని రోజులు సృష్టించాడు? వారానికి ఎన్ని రోజులు ఉంటాయి? 7 రోజులు ఉంటాయి. హల్లెలూయా. కానీ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది 6 రోజులే అనిపిస్తుంది. ఎందుకంటే ఆదివారము సెలవు దినం కాబట్టి ఆదివారం లెక్క రాదు కదా అనిపిస్తుంది. కానీ ఎన్ని రోజులు సృష్టించాడు దేవుడు? 7 రోజులు సృష్టించాడు. హల్లెలూయా. చూడండి, ఈ 7 రోజులు దేవుడు సృష్టించింది ఎందుకంటే ఆయనను స్తుతించుటకు, ఆయనను గణపరచుటకు, ఆయనను మహిమపరచుటకు. మేము చిన్నప్పుడు చూసినట్లయితే సమయం అనేది చాలా నెమ్మదిగా పరిగెత్తలాగా కనిపించేది. ఎంతమంది కనిపించేది అలా? అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి అవునా కదా? కానీ ఈరోజు ఈ సమయం చూసినట్లయితే 2026లో వచ్చినాము. ఆల్రెడీ ఎన్ని రోజులు అయిపోతుంది? 25 రోజులు. ఈ రోజుకి 25 రోజులు అయిపోతుంది. ఇంకొక 6 రోజుల్లో జనవరి 1 అయిపోతుంది. అంటే దేవుడు ఆయన గణపరిచిన దినములన్నీ తగ్గించుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే ఆయనను స్తుతించుట ఆయనకు ఎంతో మేలు, ఆయనకు ఎంతో సంతోషం ఉంటుంది. జనులు దేవుని గణపరచుట, దేవుని స్తుతించుట, అది చాలా మనుషులు దేవుని వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నట్టు ఆ సమయాన్ని అన్నీ కుదిస్తున్నాడు. అవునా? అనిపిస్తుందా లేదా? ఇంత మన రెప్ప పాటన పొద్దున్న లేస్తే సాయంత్రం ఎప్పుడైపోయిందా అనిపించే రోజులు వచ్చేసినాయి ఇప్పుడు. ఇంత అందుకే దేవుడు ఏమంటుండంటే, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారులారా, ఎవరైతే దేవుని సన్నిధిలో నిలుచుచున్నారో వారిని బట్టి దేవుడు మరి పిలుచుచున్నాడు. మీరందరూ యెహోవాను సన్నుతించుడి, స్తుతించుడి, సన్నుతించుడి. హల్లెలూయా. ఆయన నామం గణపరచాలి. నిజం చెప్పాలంటే ఆయన నామం, ఆయన ఏం అడుగుతలేదు. ఒక కీర్తనకారు, నేను మీ బలుల అర్పణ అడగట్లేదు, నాకు బలుల అర్పణ నాకెందుకు? ఈ భూమి ఇక్కడనే ఉంది కదా, భూమి ఆకాశము నాదే కదా. ఈ జంతువులు మీరు ఏదైతే బలి అర్పణలు ఇస్తున్నారో అవన్నీ నావే కదా, నేను ఇచ్చిందే కదా, మళ్ళీ నాకే ఇస్తారా అనే కోపం. కానీ దేవునికి ఏం కోరుకుంటుందంటే దేవుని స్తుతించడము, దేవునిని గణపరచడము, దేవునిని మహిమపరచడము. ఒక్కసారి పరిశుద్ధాత్మ ద్వారా మనం మంచిగా ఒక్కసారి దేవుని స్తుతిస్తున్నట్లయితే, దేవుని గణపరుస్తున్నప్పుడు ఎవరితో అంటే ఒక మంచి స్నేహితుడితో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. హల్లెలూయా. చూడండి, మనకు బాధలు వేదాలు వచ్చినప్పుడు, ఎవరికి చెప్పుకోలేనప్పుడు, తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు ఆ సంతోషం ఆనందముతో దేవుడు మనలో ఎన్నో చెప్పుకోగలుగుతాం. అలాంటి దేవుడు మనకు స్నేహితుడుగా ఉంటున్నాడు. అందుకు ఆయన దేవుడు ఏమంటున్నాడు? నన్ను సన్నుతించుడి, నేను మీ ప్రార్థన ఆలకించే దేవుడు నేనై ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
నాకు ఒక్కోసారి అంటే ఎలాగ ఉంటుందంటే, మీరు ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఒంటరిగా ప్రయాణించున్నప్పుడు కూడా, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని స్తుతించండి. మీ హృదయంలో పొంగుతుంటుంది. ఎంతమందికి అనిపిస్తుంది అలా? నాకైతే అనిపిస్తుంది. అందుకు బట్టి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులు ఎత్తి యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు, ఎక్కడి వైపు అంట? పరిశుద్ధ స్థలం వైపు మన చేతులు ఎత్తి ఏమని కోరుకుంటున్నాడు? సన్నుతించుడి. భూమి ఆకాశములు సృజించిన యెహోవా సియోనులోని నిన్ను ఆశీర్వదించును. అందరం చదువుకుందామా ఒకసారి, అందరు కలిసి 3వ వచనం కదా. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనును, మనం అందరం కలిసి చదువుకుందాం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనుల నుండి నిన్ను ఆశీర్వదించును గాక. అబ్బబ్బబ్బబ్బ, చూడండి, భూమి ఆకాశం సృజించిన దేవుడు ఎక్కడను సియోనులో నుండి ఎక్కడ ఎవరిని ఆశీర్వదిస్తా అంటున్నాడు? ఎవరైతే ఆయనను మహిమపరుస్తాడో, ఎవరైతే ఆయన ఘనపరుస్తాడో, ఎవరైనా ఆయనను స్తుతిస్తాడో, ఎవరైనా ఆయనను ఆరాధిస్తాడో, వారిని బట్టి దేవుడు ఏమంటున్నట్టే, వారు నేను సియోనుల నుండి ఆశీర్వదించును గాక. నేను ఈ ఉదయకాలము 134 చదువుకుందాము, ఏముందిలే అనిపించింది. అవునా? ఇందులో ఏమైనా ఉందా? చదువుతుంటే ఏమైనా అనిపిస్తుందా? ఏమని చాలామందికి వాక్యం చదువుతున్నప్పుడు అందులో అంటే నాకు నిజం చెప్తున్నాను నేను, అంటే ఏ కీర్తనలు చెప్పాలనుకుంటా నేను 134 కీర్తనలు 2వ అధ్యాయం చదువుదాం అనుకున్నా. తర్వాత ఇది చదువుతున్నా, ఇందులో ఏముందిలే అనుకున్నా. కానీ దేవుడు ఏమంటున్నట్టే, భూమి ఆకాశం సృజించిన దేవుడు సియోనులో నుండి మనలందరినీ ఏం చేస్తున్నట్ట? ఆశీర్వదిస్తున్నట్టు. హల్లెలూయా. ఈ మానవులు సృష్టించిన వారు ఏదో కొద్దిగా ఇస్తారేమో, కానీ దేవుడు, భూమి ఆకాశం సృష్టించిన దేవుడు మనకు సియోనులో నుండి ఆశీర్వదిస్తున్నాడు అంటున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? చూడండి, ఈ మానవుడు ఇచ్చింది ఏదైనాను కొద్ది కాలం మాత్రమే, కానీ భూమి ఆకాశం సృష్టించేది అది శాశ్వతముతో మనకు తోడుగా మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. చూడండి, అన్నిటికంటే ఆశీర్వాదకరం ఏంటిదంటే ఏంటి చెప్పాలా? ఎవరైనా చెప్పగలుగుతారా? దేవుడు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం చెప్పగలుగుతారా? ఈరోజు ఇక్కడ కూర్చున్నారంటే, ఈరోజు ఆయన స్తుతిస్తున్నారంటే ఏంటిదంటే రక్షణ. ఆ రక్షణనే మనతో, ఆ రక్షణ మనకు సాల్వేషన్ ఇచ్చిందా ఆ దేవుడే మనకు. ఆ రక్షణ ద్వారానే ఈరోజు ఇలాగనో దేవుని స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందరము కళ్ళు మూసుకొని మరి ఈ కీర్తన గాడు మనతో ఏదైతే మాట్లాడాడో దాన్ని బట్టి ఒకసారి ప్రార్థన చేసుకొని మనం ముందుకెళ్దాం. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం ప్రభా, నీకు స్తోత్రం. హల్లెలూయా తండ్రి, నీకు స్తోత్రం స్తోత్రం. ప్రార్థన పరిశుద్ధడానికి స్తోత్రం ప్రభా. నాన్న పాటల ద్వారా నీ నామం మహిమపరిచినందుకు నీకు కీర్తనగారుడు ప్రభా. నాన్న నీ మాట నాన్న సెలవిచ్చిన ప్రకారం భూమి ఆకాశం ప్రభా ద్వారా నాన్న సృజించిన దేవా, సియోను నుండి ప్రభా ఎవరైతే ప్రభా నేను స్తుతిసి మహిమపరచడం వారిని ఆశీర్వదిస్తాను సెలవిచ్చిన ప్రకారం ఈరోజు ప్రభా మా అందరి మీద నీ ఆశీర్వాద వర్షం కుమ్మరించలాగున నీ కుమారుని అంటి పెట్టుకుని మాకు మంచి వాక్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరం ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తామా? థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. పక్క వారితో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉండగా విరోధి ఎవరై ఉన్నారు? దేవుడు మన పక్షంగా యుద్ధం చేయగా, దేవుడు మన పక్షంగా ఉండి నిన్ను నడిపించుచుండగా ఎన్ని రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? చూడండి, ఇందాక మనకు దేవుడు రక్షణ ఇచ్చినాడు. అందొకసారి రక్షణ అనండి కదా. చూడండి, ఒక వ్యక్తి మార్గమధ్యంలో వెళ్తున్నాడు, చిన్న యాక్సిడెంట్ అయింది, కానీ ఆ కారులో ఉన్నవారు అందరూ బాగున్నారు. ఏమొస్తుంది న్యూస్లో? డెడ్లీ యాక్సిడెంట్ అయింది కానీ వారు రక్షింపబడ్డారు అని.
కానీ ఆ రక్షింపబడిన ఆ కారులో నుంచి అందరూ కూడా రక్షణ అంటే రక్షింపబడాలని కోరుకుంటాం, బాగుండాలని కోరుకుంటాం, చనిపోవద్దని కోరుకుంటూ ఉంటాం. అలాగే ఈ భూలోకంలో ఎవరు కూడా అందరూ జన్మించి ఉన్నారు, పాపం ద్వారా జన్మించి ఉన్నారు. కానీ ఆ పాపం నుంచి విడిపింపబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభు ఒకడే. చూడండి, మనకు రెండు ఉన్నాయి, పరలోకం ఉంది, నరకం ఉంది. యేసును అంగీకరిస్తే పరలోక రాజ్యం, నిత్య జీవం. హల్లెలూయా. సో రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ప్రభు కూడా మరి నడుస్తూ ఉన్నాడు. యూదా మరి జకరయ్య దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. జకరయ్య దగ్గరికి వెళ్ళి జకరయ్య అని పిలుస్తూ ఉన్నాడు. జకరయ్య ఏ విధంగా ఉన్నాడు? పాపంలో ఉన్నాడు. వింటున్నాడా? పాపంలో ఉన్నాడు. ఆ డబ్బు, ఆ పాపము, ఆ ఆస్తి అన్నీ కూడా ఆ డబ్బు విషయాల్లో ఎక్కువగా ఉండిపోయి, పాపంలో ఉండిపోయి, ఆ ఊరిలో కూడా జక్కయ్యకు చక్కటి సాక్ష్యం లేదు. జక్కయ్యను ఒక పాపిగా చూస్తూ ఉన్నారు. జక్కయ్య, నేను నీ ఇంట్లో రావాల్సి ఉన్నది, నీతో బస చేయాల్సింది, నీతో కూర్చొని భోజనం చేయాల్సిందంటే అక్కడున్న పరిసయ్యులందరూ కూడా ఆశ్చర్యపోతాడు. పాపి ఇంటికి వెళ్ళి ఏ విధంగా భోజనం చేస్తాడు అని. హల్లెలూయా. సో అప్పుడు మరి జక్కయ్యని పిలిస్తే, నా దగ్గర ఉన్నాయి అన్నీ కూడా, నా దగ్గర ఉన్న డబ్బు 4వ వంతు నా అన్నీ కూడా నేను పేదలకు పంచిపెడతాను అంటాడు. యేసుక్రీస్తు ప్రభు ఒకడు అంటాడు, నువ్వు అబ్రాహాము కుమారుడివి, నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చును అంటున్నాడు. రక్షణ వచ్చింది అంటున్నాడు. మరి లాస్ట్లో ఒక మాట ఉంటుంది, నశించిపోయిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమై ఉన్నాడు. అందరు చెప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. నశించిపోయారు, మనందరం నశించిపోయే వారము, వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమై ఉన్నాడు. 100 గొర్రెలో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 1,00,000 రూపాయలు ఉన్నాయి. వింటున్నారా? 1,00,000 రూపాయలు ఉన్నాయి. ఇక్కడ 1000 రూపాయలు ఉన్నాయి. ఏది తీసుకుంటారు? నిజమా? ఏది తీసుకుంటారు? 99,000 ఇక్కడ ఉన్నాయి, 1,000 ఇక్కడ ఉన్నాయి. ఏది తీసుకుంటారు మీరు? ఏది తీసుకుంటారు? తప్పక 99 తీసుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ 99ని దగ్గరకు పోకుండా ఈ 1,000 రూపాయలు అంటే నీ దగ్గరికే వెదికి రక్షించుటకు వచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఒక చెప్తున్నాను, ఈ 99,000 నోట్లు నకిలీ అనుకుందాం, నకిలీ అనుకుందాం. ఇది 1000 రూపాయలైనా ఒరిజినల్ అంటాం. ఏ దానికి వెళ్తాం? ఒరిజినల్కి వెళ్తాం. ఈ 1000 రూపాయల కొరకే వెళ్తాం. హల్లెలూయా. దేవునికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతా ఉన్నాడు. లాస్ట్ వీక్ దేవుడు మాట్లాడాడు, ప్రతి ఒక్కరిని దేవుడు ఇష్టపడుతున్నాడు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు, ప్రతి ఒక్కడు కూడా రక్షింపబడాలని ప్రయాసపడుతూ ఉన్నాడు. ఆమేన్. దేవునికి అందుకే సిలువలో నీ కొరకు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుని మన కొరకు ప్రాణాలు అర్పించి ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? నశించిపోయేవారం, అందరము కూడా నశించిపోయేవారము. దేవుడు వెదికి మనను రక్షించుటకు దేవుడు ఈ లోకానికి మనుష్య కుమారుడు ప్రత్యక్షమై ఆయన రక్తం ఇచ్చి, వింటున్నారా, ఆయన మన కొరకు దెబ్బలు తిని ముళ్ళ కిరీటము తీసుకొని ఆయన చనిపోయి తిరిగి లేచి మానవుల ఏ భయముతో, ఏ మరణ భయముతో, ఏ రోగముతో మరి భయపడతా ఉన్నారో వాటిని కొట్టివేసి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏ సమస్య గురించి వెళుతున్నామో, ఏ కష్టం నుంచి వెళుతున్నామో, ఏ రోగం నుంచి వెళుతున్నామో, మనకొక్క గొప్ప నిరీక్షణ ఉన్నది. ఏది? దేర్ ఇస్ అ హోప్. ఆయనను ప్రేమించిన వారికి సమస్తం ఏం జరుగుతుందంట? మేలు కొరకే జరుగుతుంది. నీ జీవితంలో ఏ సంఘటన జరిగినా అది నీ మేలు కొరకే. యోసేపు జీవితంలో ఏది జరిగినా అది మేలు కొరకే. హల్లెలూయా. అదొకసారి నాకు మేలు కొరకే, నేనే మేలు కొరకే అన్నీ
తిరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం తావయ్యా. నీవంతే మదగిన వరయా, నీవుంటే నాకరేమి లేదయా, నీవంతే. హల్లెలూయా పాడదాం. ఉందా? థ్యాంక్ యూ జీసస్. మదగిన దేవుడు ఎవరయ్యా, నీవుంటే నాలో ఏ భయము లేదయ్యా, నీవంతే నమ్మదగిన దేవుడు ఎవరయ్యా, ఇడు వెనకే ఏ భయము లేదయ్యా, అన్నీ దించు యేసయ్యా, ఇడు వెనకే ఆశీర్వాదం తప్పుతావయ్యా, తప్పుతావయ్యా, నీవంతే నమ్మదగిన దేవుడు ఎవరయ్యా, నాకు వినము లేదయ్యా, మదగిన దేవుడు ఎవరయ్యా, ఏము లేదయ్యా, పడిన వేళ కొట్టబడిన వేళ అంతే నమ్మదగిన దేవుడు ఎవరయ్యా, భయము లేదయ్యా, నీవంతే నమ్మదగిన దేవుడు ఎవరయ్యా, ఇడు భయము లేదయ్యా. ఆమేన్ హల్లెలూయా. సో మనకు దేవుడు అయితే రక్షణ ఇచ్చినాడు, ఆయన నమ్మదగినవాడు. మరి మొదటి తిమోతి 2వ అధ్యాయము, మొదటి తిమోతి 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యంను గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఆమేన్. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన మనుషులందరూ కూడా ఏం కావాలంటున్నాడు? రక్షణ పొందాలంటున్నాడు. మనం రక్షణ పొంది ఉన్నాము. ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా, మనుషులందరూ కూడా, అందుకొకసారి మనుషులందరూ అనండి, రక్షింపబడాలి. వాటి కొరకు మనం ప్రయాసపడాలి. హల్లెలూయా. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించినాడు. ఈ లోకాన్ని ప్రేమించి మనుషులందరూ రక్షింపబడాలని కోరుతా ఉన్నాడు. నరకం ఖాళీ ఉండాలా, పరలోక రాజ్యం మొత్తం నిండి ఉండాలని ఆశ. ఆమేన్ హల్లెలూయా. మనుషులందరూ రక్షింపబడాలని, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ సహోదరులు, నీ ఇంటి పక్కకున్న వారు అందరూ కూడా రక్షింపబడాలని, సత్యము గురించి తెలుసుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఎవరు కూడా నశించిపోవద్దు. అందుకే ఎవరు నశించిపోవద్దని దేవుడు నశించిన దాన్ని, మనమందరి జీవితాలు నశించిపోయేదాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమైన. అందుకే అంటున్నాడు మనుషులందరూ కూడా రక్షింపబడాలి. అందుకని మనుషులందరూ రక్షింపబడాలి అని. దేవుని ఒక ఆశ, దేవుని ఒక కోరిక, ఒక్కరు కూడా మిలిగిపోకూడదు అని, ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదు అని. దేవుడు ఆయన కృప చొప్పున నిన్ను నన్ను మనందరినీ రక్షించి ఉన్నాడు. అందుకు థ్యాంక్ యూ జీసస్ అనండి, వందనాలు ప్రభువా అనండి. దేవుడు ఆశిస్తున్నాడు మన ద్వారా
ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా రక్షింపబడాలని. నీ ప్రయాసం, నా ప్రయాసం ఏంటి? ఒకసారి గుర్తు చేసుకో. నీ స్నేహితులు, నీ బంధువులు, ఆయన రాకడొచ్చింది, నువ్వు పరలోక రాజ్యంలో ఉన్నావు. నీ స్నేహితులందరూ వాళ్ళ బర్త్డేకి అన్నిటికీ నువ్వు స్టేటస్లు పెడతావు. వారు నరకంలో ఉంటే, నువ్వు పరలోకంలో ఉంటే ఎంత బాధ. నువ్వు ప్రేమించేవారు నరకంలో ఉండి నువ్వు పరలోకంలో ఉంటే ఎంత బాధ. దేవుని ఒక ఆశ, మనుషులందరూ అంటే నీ స్నేహితులు, నీ బంధువులు, నీ తల్లిదండ్రులు, నీ కుటుంబస్తులు, నీ పనివారు, నీ ఇంటి దగ్గర ఉన్నవారు, ఇంటి చుట్టూ ఉన్నవారు, వారందరూ కూడా, మనుషులందరూ రక్షింపబడాలి అని చెప్పి. రాజులు, అధికారులు, నాయకులు అందరూ రక్షింపబడాలని, సత్యుని గురించిన వార్త వారు తెలుసుకోవాలని. అందులో పాత్ర మనది ఇటువంటిగా ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఎజికేలు 18:23. ఎజికేలు చూడండి, చదవండి. అబ్బా, చూడండి, ఎవరైనా దుష్టుడు చనిపోతే మనం ఏమనుకుంటాం, అబ్బా వాడు చచ్చిండ్రా నాయనా అనుకుంటాం. కానీ దేవునికి అది ఏమైనా సంతోషం ఉంటుందా? అయ్యో చెప్పాలా, మనం అంట వాడు చచ్చిపోను వాని ఏమంటారు వస్తలేదు, చాలా రోజులైంది అంటావు, వాను బొంద పెట్ట వాని ఏసు రక్తం అన్నీ అంటాం. దుష్టుడు మరణిస్తే దేవుడు సంతోషించాడు. హల్లెలూయా. దుష్టుడు, మనము ఆ దుష్టుడాడు, ఆ దుర్మార్గుడాడు, ఇట్లా అని అంటాం. అటువంటి వారు ఎవరైనా మరణించినారనుకోండి, దేవుడు సంతోషపడ్డాడు. కానీ ఆ దుష్టుడు మారు మనసు పొంది క్రీస్తుని అంగీకరిస్తే దేవుడు సంతోషిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో మనము యేసు రక్తం ద్వారా నీతిమంతులమై ఉన్నాం. మనం తెల్లబట్టలు వేసుకుంటున్నాం, సంతోషం, ఆనందం. నూతన వస్త్రములు సంతోషకరమైన వస్త్రములు ధరింప దేవుడు చేస్తూ ఉన్నాడు. దేవుడు మనందరికీ రక్ష ఇచ్చిన మనం అందరం దేవుని బిడ్డలం. ఇతరులను చూసి వాడు దుష్టుడు, వాడు పాపి, వాని అలవాట్లు, వాని అన్నీ చూసి దుష్టుడని మనం అందరం అంటాం. ఒకవేళ వాడు అతను మరణిస్తే పోయిండ్రా బాబు అనుకుంటాం. కానీ దేవుడు సంతోషించాడు. ఎప్పుడు సంతోషిస్తాడంటే ఆ వ్యక్తి మారు మనసు పొందితే, దిద్దుబాటు చేసుకుంటే, సరి చేసుకుంటే, వింటున్నారా, దేవుడు సంతోషిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అంతెందుకు, మన పిల్లలే మనకి ఎంత చెప్పినా వాడు వినట్లేదు. ఆయన అని చెప్పేసి వాడు ఇంట్లో పెట్టుకోకుండా, వానికి అన్నం పెట్టకుండా, వాడి ఇంట్లో రానియకుండా ఉంచుతారా? వాడు ఎంత దుర్మార్గుడైనా, ఎంత దుష్టుడైనా వాడిని ప్రేమిస్తూనే ఉంటాడు. ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు. వాడు దుష్టుడైనంత మాత్రాన తల్లిదండ్రులు వాడిని ప్రేమించకుండా ఉంటారా? ప్రేమిస్తారు. వానికి ఎప్పుడు సంతోషం అంటే తల్లిదండ్రులకు మారు మనసు పొంది దిద్దుబాటు చేసుకొని సరి చేసుకున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అంతే కదా, ఎవరైనా అంతే కదా. మారు మనసు అన్నది చాలా ప్రాముఖ్యమైన. చాలామందికి దేవుడు స్వస్థపరుస్తున్నాడు, విడుదల చేస్తున్నాడు. 5 సంవత్సరాలు రోగమున్న వారు స్వస్థపరుస్తున్నారు, దేవుడు స్వస్థపరుస్తున్నాడు. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, దేవుడు ఇంకా దానికంటే ఎక్కువ ఉన్నవారు కూడా దేవుడు స్వస్థపరుస్తున్నాడు. కానీ వారి మారు మనసు మాత్రం సరిగా పొందట్లే. హల్లెలూయా. మనము వారి యొక్క సాక్ష్యం విని మోసపోతాం. వారి యొక్క స్వస్థత చూసి, వారి యొక్క అద్భుతాన్ని చూసి, దేవుడు చేసిన కార్యములు చూసి మనము మోసపోతూ ఉంటాం. ఇక్కడ జాగ్రత్తగా ఉన్నది. దుష్టుడు బైబిల్లో కూడా
సీమోన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. మరి పేతురు దగ్గరకు వచ్చి డబ్బులు ఇచ్చి, ఇగో నాకు వరం ఇచ్చే, నీకు డబ్బులు ఇస్తున్నా, నేను ఎవరి మీద చేతులు పెట్టినా వారి మీద పరిశుద్ధాత్మ పొందుకునేటకు ఆ వరం నాకు ఇవ్వమంటే, నువ్వు మారు మనసు సరిగా పొందలే, నువ్వు మారు మనసు పొందు సరిగా, లేదంటే నువ్వు మరణిస్తావు అంటే, వామ వద్దు, నువ్వు నా కొరకు నువ్వు ప్రార్థన చేయమంటాడు. ఉందా లేదా బైబిల్లో? ఎక్కడుంది చెప్పగలుగుతారా ఎవరైనా? అపోస్తుల కార్యమే 1 to 10 లోపల ఉంటుంది. చెప్పండి ఎవరైనా, చూసి చెప్పొద్దు. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఈరోజు మీకు హోంవర్క్, ఇంటికి వెళ్ళినాక పదార్థాలే. ఇదిగో అతను ఇది అద్భుతాలు చూస్తున్నాడు, ఆశ్చర్యక్రియలు చూస్తున్నాడు, పిలుపు చేస్తూ ఉంటే అవి చూసి ఆశ్చర్యం అనిపించి అబ్బా అని చెప్పి రక్షణ తీసుకున్నాడు. కానీ ఎందుకు ఈయన ఒక పెద్ద మ్యూజిషియన్ అనమాట, దానికి నాకంటే ఎక్కువగా ఈయనకు జరుగుతున్నాయని చెప్పి రక్షణ తీసుకున్నాడు. కానీ మారు మనసు లేదు. ఎవరో రక్షణ పొందుకుంటారని మనం రక్షణ పొందుకోవద్దు, ఎవరో మునుగుతారని మనం మునగవద్దు. రుచి చూసే తెలుసుకోవాలా. యేసయ్యని ఎట్లా తెలుసుకోవాలా? రుచి చూసే తెలుసుకోవాలా. పొట్టి జక్కయ్య రుచి చూసే తెలుసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దుష్టులందరూ రుచి చూసి తెలుసుకునేదారు గాక. ఆమేన్. దుష్టులు మరణిస్తే దుష్టులు దేవుడు సంతోషించాడు. వారు మారు మనసు పొందితే దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. చూడండి, మనం అందరము సిద్ధపాటు కావాలి. ఆయన రాకడ అతి త్వరగా ఉంది, మనం సిద్ధపాటు కావాలా. చూడండి, 10 మంది కన్యకలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 10 మంది. 5గురికేమో బుద్ధి ఉంది, 5గురికేమో బుద్ధి లేదు. ఎందుకు పురుషులను లేదో అక్కడ తెలియదు, కానీ 10 మంది కన్యకలే ఉన్నారు. హల్లెలూయా. అందులో 5గురు బుద్ధి ఉంది, 5గురికి బుద్ధి లేదు. బుద్ధి ఉన్నవారు ఏం చేసినారు? ఏం చేసినారు? సిద్ధపరచుకున్నారు. పెళ్లి కుమారుడు వచ్చినాడు, హాయిగా వెళ్ళిపోయాడు కదా. ఇంకా బుద్ధి లేని వారు ఏం అనుకున్నారు? ఇంతకాలము దయామయుడు, కనికరపూరుడు, కృపగల రాజా అనుకొని ఒక్క ఛాన్స్ ఇస్తారేమో అనుకున్నాడు. ఇచ్చినాడా? ఇయలే. మనం ఏమనుకుంటామే, ఇంకొక ఛాన్స్ 100 సార్లు దేవుడు నాకు ఛాన్స్ ఇచ్చినాడు, ఈసారి కూడా ఛాన్స్ ఇస్తాడులే అనుకుంటాం. దేవుడు కృపా సింహాసనం మీద కూర్చున్నాడు ఇప్పుడు. కానీ ఎప్పుడైతే న్యాయ సింహాసనం మీద కూర్చుంటాడో, దయ, ప్రేమ, కనికరం అది వేరు. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఒక పోలీసు ఇంట్లో ఉన్నప్పుడు తండ్రి, జాబ్లో ఉంటే అధికారి. దేవుడు నిన్ను రక్షించి ఉన్నాడు. దేవుడు మనకు అనేకమైన ఛాన్స్ ఇచ్చున్నాడు. ఇంకొకసారి అంటే అది కాదు. మళ్ళీ ఇంకొకసారి ప్రభువా, వారు మొరపెట్టిన ప్రభువా, నీ నామములో అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, సూచక్రియలు చేసిన ప్రభువా, ఇగో నీ ద్వారా ఇన్ని అద్భుతాలు, ఆశ్చర్య, ఒక్కసారి ఛాన్స్ ఈ ప్రభువా, మేము పోయి నూనెను తీసుకొని వచ్చేస్తుంది, వీటిలో నూనె పెట్టుకుంటామంటే దేవుడు ఛాన్స్ ఇచ్చినాడా? పక్క ఒక్క ఛాన్స్ లేదు ఇంకా అనండి. హల్లెలూయా. ఈరోజే మనకు లాస్ట్ అనుకోవాలి, అంతే. రేపే మనకు లాస్ట్ అనుకోవాలా. రేపు ఎంతమంది బతకగలుగుతాం? ఎవరైనా చెప్తారా? అయ్యో మనం అందరం బతుకుతాం, కృపాక్షేమంలో వెంట వస్తుంది, దీర్ఘాయుష్ చేత దేవుడు ఆశీర్వదిస్తాడు. అన్యులు చెప్పలేరు రేపు ఏమవుతుందో. నువ్వు దేవుని బిడ్డవు. స్తోత్ర చెప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్, హల్లెలూయా. నేనైతే 120 సంవత్సరాలు బతుకుతా. కొంతమంది అమ్మ ఇన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని కష్టాలు ఉన్నాం, అబ్బా ఎప్పుడు పోతే బాగుండలే అనుకుంటా, దేవుడు ఎప్పుడైనా తీసుకుపోతే అని. ఒకటి, ఈ లోకంలో శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. కానీ జయించిన వానికి పరలోకంలో జీవ కిరీటం ఉన్నది. అయ్యో జయించిన జీవ కిరీటం. హల్లెలూయా. జయించుటకు ఎవరు సహాయం చేస్తాడు?
ఆయనే నీకు సాయం చేస్తాడు. ఆయననే మేము దీని ముందు తీసుకెళ్తాడు. అపవాది అనేకమైన తంత్రములు కుయుక్తులు అన్నీ వాడు చేస్తూ ఉన్నాడు, కానీ దేవుడు మన పక్షంగా ఉండి యుద్ధము చేయవాడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాడా? మన నీతిని, మన పరిశుద్ధతను మనం ఎప్పుడు కోల్పోవద్దు. చూడండి, మా కుటుంబంలో కూడా, నా జీవితంలో కూడా ప్రతి సమస్య దేవునికి దగ్గరికి చేర్చింది, కానీ దేవునికి దూరంగా మాత్రం చేయలే. హల్లెలూయా. మీరు ఇన్ని సంవత్సరాలు దేవుని వెంబడిస్తూ ఉన్నారు, మీకు శ్రమలు రాలేదా, బాధలు రాలేవా, కష్టాలు రాలేవా? ఆయనను ఇంకా దేవుని యొద్దకే వచ్చిర్రు, ఇంకా దేవుని యొద్దకే పరిగెత్తినాడు. దట్స్ మీన్స్ యేసు ప్రభుని ఇంకా నేను ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కాలు జారకుండా ఆయనే నిన్ను కాపాడుతాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. మీరు దారిలో వెళ్తున్నారు, సైకిళ్ళ మీద వెళ్తున్నారు, సైకిల్లో ఏమంటారు, ఒక మూల గుచ్చుకుంది, ఏమవుతుంది? సైకిల్ వాళ్ళు నడపలేరేమో, నడిపిరా లేదా, ఏమవుతుంది? పప్పుచారు అయిపోతుంది. ఇది అయిపోయిందిరా నాయనా అని చెప్పేసి ఆ సైకిల్ అంతా పక్కకు పాడేసి నడుచుకుంటూ వెళ్తారా? ఏం చేస్తారు? పక్కకే పప్పుచారు ఏముంది, షాప్ ఉంది, డబ్బులు ఉన్నాయి, ఈ సైకిల్ వద్దని నడుచుకుంటూ పోతారా? లేకపోతే ఇదంతా అయిపోయిందా ఆనే కూర్చుంటారా? ఏం చేస్తారు? అక్కడ చేయించుకుంటారు. హల్లెలూయా. లైఫ్లో కొన్ని సంఘటనలు జరిగినాయని చెప్పేసి అక్కడి నుండి పోతామా? దేవుడు రిపేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు రిస్టోరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పోగొట్టుకునే తిరిగి బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు ఆమెను అంటలే, విగ్రహానండి ఆమెనండి, విగ్రహ. గుడ్ మార్నింగ్ అందరూ. హల్లెలూయా. స్తోత్రం. దేవునికి అందరం దేవునికి అప్పలు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. ప్రతి మనుషుడు వింటున్నారా, రక్షింపబడాలని ఆశపడతాడు. ప్రతి దుష్టుడు మరణము దేవునికి సంతోషపడ్డాడు. అతను మారు మనసు పొందినప్పుడు రక్షణ దేవునికి ఎంతగానో సంతోషిస్తాడు. అదే 18:32 చదవండి. ఎజికేలు 18:32. మరణం నొందువాడు మరణం నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను, కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చూడండి, మరణము నొందిన వారు మరణము నొందును బట్టి నేను మరణించిన వాని బట్టి దేవుడు సంతోషించాడు. కానీ మనసు తిప్పుకొని దేవుని వైపు చూచినప్పుడు దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కడు వింటున్నారా, మరణించినప్పుడు అతను రక్షణ పొందితే వారికి నిత్య జీవం, దేవుని తట్టు తిరిగితే నిత్య జీవం. ఆ మరణము అది పరలోకం దేవుని నమ్మి ఉంటే అది చాలా సంతోషం, చాలా ఆనందం. కానీ అవిశ్వాసిగా మరణిస్తే మాత్రము ఏమవుతుంది? అది అవిశ్వాసిగా మరణిస్తే అది నరకం. దేవుడు ఆశపడుతున్నాడు, ప్రతి దుష్టుడు, ప్రతి మరణించేవాడు అందరూ రక్షింపబడాలని ఆశపడుతున్నాడు. అందరూ, ప్రతి మనుషుడు దేవుని తట్టు తిరగాలని ఆశపడతా ఉన్నాడు. ఆమేన్. యెషయా 45:22 చదవండి. చూడండి, భూదిగంతములు నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. ఆమేన్. భూదిగంతము వరకు నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. అందుకసరి పక్క యేసయ్య వైపు చూసి రక్షణ పొందుడి అంట. భూదిగంతము నివాసులారా, ఈ లోకంలో ఉన్న మనుషులందరూ వారులారా యేసయ్య వైపు చూసి రక్షణ పొందుడి. నేడే ఇంటికి రక్షణ వచ్చునుగాక. అదొకసారి రక్షణ అన్నాడు. నీ ప్రయాసం, మన ప్రయాసం, భూదిగంతం ఉన్న వాళ్ళందరూ కూడా, ప్రతి మనుషుడు ఆయన వైపు చూసి ఏం పొందాలా? రక్షణ పొందాలా. ఆమేన్. హల్లెలూయా. మనం ప్రార్థించాలా, ఈ యొక్క భూమి మీద ఉన్న వారందరూ యేసు వైపు చూసి రక్షింపబడాలా. ఏ దుష్టుడు, ఏ మరణము పొందేవాడైనా, ఏ హాస్పిటల్లో ఉన్నవారైనా వారందరూ యేసు వైపు చూసి రక్షణ పొందేదారుగాక. ఆమేన్. హల్లెలూయా.
నువ్వు ఒక్కని బందుకున్నావు, నీ బంధువులు అయిపోయారు మేపోయారు, నీ పిల్లలు అయిపోయారు, వీరందరూ ఏమైపోయి ఉన్నారని దేవుడు ఈరోజు మనందరినీ క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దప్పిగొనుల వారలారా నా యొద్దకు రండి, నీ దప్పిక తీరుస్తున్నాను అంటున్నాడు. అనవసరముగా అనేకమైన ఖర్చు చేస్తున్నాడు, వాటి ద్వారా రక్షణ ద్వారం నా ద్వారానే సమస్తం భారం మోసిన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా, నేను మీకు పరలోక రాజ్యం ఇస్తా, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తా, నేను విడుదల చేస్తా, నేను నీకు నిత్య జీవం ఇస్తాను అంటున్నాడు, పరలోక రాజ్యం ఇస్తా ఉంటున్నాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్. హల్లెలూయా. నీయలో యొద్దకు రండి, జీవపు ఊట వద్దకు రండి, ఆయనే మార్గమును సత్యము జీవం అన్నాడు. మారిని దేవుడు, సమృద్ధి దేవుడు, నిత్య జీవం ఇచ్చే దేవుడు, పరలోక రాజ్యంలో మనకు స్థానం ఇచ్చువాడు, మన కొరకు ఇల్లు కట్టువాడు, గొర్రెల కాపరే ఉన్న దేవుని యొద్దకు రండి, ఆయన మీకు రక్షిస్తాడు, ఆయన మీకు పరలోక రాజ్యం ఇస్తాడు, ఆయన మీకు నిత్య జీవం ఇస్తాడని మనం అందరము చాటాల. మనమందరం ప్రతి మనుషు భూదిగంతములో నివాసులందరూ కూడా యేసు వైపు చూడాలని ఏం చేయాలి? మనము ప్రయాసపడాలి. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, లూకా సువార్త, అందరికి అర్థమవుతుంది కదా? లూకా సువార్త 24:47. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. మారు మనసును పాప క్షమాపణ. ఈ లోకంలో ఉన్న వారందరూ ఒకసారి నజరైన యేసుక్రీస్తు నామములో ఈ లోకంలో ఉన్న వారందరూ పక్షాతాపన రక్షణ పొందునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనుషునికి దేవునికి తండ్రికి మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభు ఒకడే, ఒకే దేవుడు, అది యేసుక్రీస్తు ప్రభు ఒకడే. దేవునికి మధ్యలో నీకు మధ్యలో ఏదైనా అడ్డుగుంటే యేసు నామం వాళ్ళు తొలగిపోనుగాక. ఏ అడ్డగోడలు ఉన్నాయో, ఏ పాపం ఉన్నదో, ఏ చీకటి ఉన్నదో, ఏ దుష్టక్రియలు ఉన్నాయో ఆ గోడలు, ఎరుకో కోటలు యేసు నామములో కూలిపోనుగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 19:41 చదవండి. అందరూ తీయండి. ఇదైతే లూకా సువార్త 19:41. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. చూడండి, దాని విషయమే ఏడ్చి. అందొకసారి, దాని విషయమే ఏడ్చి. ఏం చూసి? పట్టణమును చూసి. నీవు నేను దేని చూసి ఏడుస్తా ఉన్నాం? బ్యాంక్ బ్యాలెన్స్ చూసి ఏడుస్తున్నాం కదా. మన లోన్ ఎట్లా కట్టుకోవాలని చూస్తున్నాం, మన పరిస్థితుల నుంచి ఎప్పుడు బయటికి రావాలని చూస్తున్నాం. యేసు ప్రభు ఈ పట్టణం, ఈ లోకం, భూదిగంతము వరకు ప్రతి ఒక్కరు మనుషుడు రక్షింపబడాలని ఏడుస్తూ ఉన్నాడు. ఒక మాట మీ అందరి ఇటువైపు చూడండి. ఎంతమంది ఇక్కడ రక్షణ పొంది ఉన్నారు? హల్లెలూయా. ఎంతమంది యేసయ్యను నమ్ముతున్నారు? హల్లెలూయా చెప్పండి. నువ్వు యేసయ్యను నమ్మినావు. అయితే లాస్ట్ టైం ఒక వ్యక్తి రక్షణ కొరకు నువ్వు ఎప్పుడు ఏడ్చి ప్రేయర్ చేసినావు? ఏడ్చి ప్రభు ఆయన రక్షింపబడాలి అది కాదు, ఏడ్చి ఎప్పుడు ప్రార్థన చేసినావు? ఉపవాసం ఉండి ఆ వ్యక్తి కొరకు ప్రార్థించినావు. సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, ఆ వ్యక్తి రక్షింపబడాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినావా? నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, నీ సహోదరులు కానీ, నీ బంధువులు కానీ, నీ తోటివారు కానీ, నీ ఇంటి పక్కకున్నవారు కానీ, నీ ఇంటి ముందున్నవారు కానీ, నీ బంధువులు కానీ, హల్లెలూయా. ఎస్, అందరూ సైలెంట్ అయిపోయారు. మనందరికి ఒక క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ 10 కోట్ల తెలుగు వాళ్ళు ఉన్నారు. ముంబైకి వెళ్ళినా, తమిళనాడుకి వెళ్ళినా,
కేరళ వెళ్ళినా, ఈస్ట్, నార్త్, సౌత్ ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు ఉంటారు. మొదటిగా ఈ తెలుగు వాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఎంతమంది క్రీస్తు యొద్దకు ఉన్నారు, క్రీస్తుని అంగీకరించి ఉంటారు? 10 కోట్ల మందిలో ఎంతమంది రక్షింపబడి ఉంటారు? ఇంకా ఎంతమంది ఉన్నారు? కోట్లాది మంది ఉన్నారు. వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవరు అమ్మనంటే హల్లెలూయా చెప్తారు, విగ్రహ స్తోత్రం చెప్పండి. భూదిగంతం అందరూ కూడా రక్షణ పొందాల. భూదిగంత నివాసులందరూ, మనుషులందరూ కూడా పాప క్షమాపణ పొందాలా, వారు రక్షింపబడాలా. నశించిపోయిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమై ఉన్నాడని లేఖనం చెప్తుంది. నీవు నేను యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా ఆ పట్టణము కొరకు, లోకము కొరకు, మనుషుల కొరకు, రక్షణ కొరకు ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనమందరము కూడా నా బంధువు కొరకు, నా స్నేహితుల కొరకు, నా అన్నవారు, నా ఇంటి పక్కకు ఉన్నవారు, అపార్ట్మెంట్ వారు, వారందరూ రక్షింపబడాలని ఏడ్చి ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. లాస్ట్ ఇయర్ మనమందరము ఎంతమందికి సువార్త చేసినాము, ఎంతమందిని క్రీస్తులోనికి నడిపించినాము, ఎన్ని కుటుంబాలను క్రీస్తు యొద్దకు తీసుకొని వచ్చినాము? హల్లెలూయా. పొద్దున్న లేచి ప్రార్థన చేస్తున్నాం, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాం, రాత్రి ప్రార్థన చేస్తున్నాం. పక్కవారు కానీ లాస్ట్ టైం ఎవరికైనా సువార్త చేసినావా? ఎవరినైనా తీసుకొని వచ్చినావా? ఏ కుటుంబానైనా రక్షణలోనికి తీసుకొని వచ్చినావా? మొన్న ఒక మోసన్ సి లాజరస్ అని ఒక పెద్ద మందిరంలో చెప్తూ ఈ మాట క్వశ్చన్ అడిగినాడు. క్వశ్చన్ అడిగితే వేలాది మంది ఉన్నారు. ఆ వేలాది మందిలో ఒక 3-4% కూడా చేతులు ఎత్తలే. హల్లెలూయా. ఈ రోజు నుంచి మనందరము కూడా చూడండి, అప్పట్లో బాగా అనేవారు, మేము చిన్నప్పుడు, నువ్వు ఈ లోకంలో ఉన్నావు, ఒక్క ఆత్మ అయినా సంపాదించాలి. లోకంలో వెళ్తే ఏదైనా ఒకసారి ఒక ఫంక్షన్కి వెళ్తే ఒకరికొకరు మాట్లాడుకుంటారు, నేను ఇంత సంపాదించిన, ఇక్కడ కొన్నా, అక్కడ కొన్నా, ఈ బిల్డింగ్ కొన్నా, ఈ బంగారం కొన్నా, ఈ ఇన్వెస్టిగేషన్ చేసిన, అది చేసిన, ఇది చేసిన అని. కానీ ఎన్ని ఆత్మలు నువ్వు సంపాదించినావు? లాస్ట్ టైం క్రీస్తుని గురించి ఎప్పుడు ప్రకటించినావు? క్రీస్తులోనికి ఎంతమంది నడిపించినావు? ఎన్ని కుటుంబాలు రక్షింపబడ్డాయి? అపవాది ఏం చేస్తూ ఉంది? స్టార్టింగ్లో బాగానే ఉంది, మనం అందరం. అపవాది మన సమస్యలు, మన కష్టాలు, మనందరినీ బిజీ పెట్టి ఏం చేస్తుంది? ఈ రక్షణ సువార్త అన్నది విశ్వాసులను ఏం జరుపుతుంది? పక్కకు జరుపుతా. ఈరోజు మనందరినీ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎవరు ఆమెనంటే వాళ్ళు హల్లెలూయా చెప్తలే. ఈరోజు దేవుని ఒక ఆ అగ్ని మీలో మండునుగాక, సువార్త అగ్ని మీలో మండునుగాక. రోజు 10 నిమిషాలు తెలుగు ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. యూఎస్లో ఎంతమంది ఉండొచ్చు తెలుగు వాళ్ళు? న్యూజిలాండ్లో ఎంతమంది ఉండవచ్చు? స్విట్జర్లాండ్లో ఎంతమంది ఉండవచ్చు? ప్రపంచంలో తెలుగువారు ఎంతమంది ఉండవచ్చు? వారందరి కొరకు కనీసం రోజు ఒక 10 నిమిషాలు ప్రార్థిస్తే మనం అనేకమైన రిజల్ట్స్ మనం చూస్తాం. హల్లెలూయా. చూడండి, ఈ సంవత్సరము మీ అందరికీ ఏమంటారు, టార్గెట్ ఈ నెలలో, ఈ సంవత్సరంలో ఒక 10 మందన్న 12 మంది, అందుకోసారి 12 మంది అన్నాడు, 12 మంది అయినా మీరు క్రీస్తు కొరకు సువార్త చేసి వారు క్రీస్తులోనికి నడిపించెదరుగాక. మీరు ఏం చేస్తారో లేదో మీ టార్గెట్ అంతే. పక్కవారు నెక్స్ట్ డిసెంబర్ లోపు
చెప్పండి, నెక్స్ట్ డిసెంబర్ లోపల 12 మంది తీసుకొస్తానే, లేదంటే అందుకోసం నేను ఎట్లా, నా పరిస్థితి ఎట్లా, నేను పెద్దవారుగా అయిపోయినా నేను చిన్నవారిని అనుకోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ మీకు మీదికి వచ్చే శక్తి పొందుకొని బూదిగంత వరకు మీరు సాక్ష్యం ఇస్తారు. హల్లెలూయా. సమరే స్త్రీ ఏదైతే మెషయాన్ని తెలుసుకున్నదో ఆ పాపంలో ఉన్న స్త్రీ వెళ్ళి ఏం చేసింది, సమరే పట్టణంలో ఒక ఉజ్జీవం తీసుకొని వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఒకటే, మీ ఇంటి పక్కకున్న వారు రక్షింపబడ్డారా? మీ ఇంటి పైన ఉన్నవారు రక్షింపబడ్డారా? మీ అపార్ట్మెంట్లో ఉన్నవారు రక్షింపబడ్డారా? కనీసం వారికి మనం సువార్త చేసినామా? నువ్వు ఏ పని చేస్తున్నావు వారికైనా సాక్ష్యంగా ఉండి సువార్త చేసినామా? క్రీస్తు చూడండి, యేసు ప్రభువుని నమ్ముకుంటే నిత్య జీవం, పరలోక రాజ్యం. ఇది సత్యమా అసత్యమా? నిజమా అబద్ధమా? ఆయన రక్తం ప్రతి పాపంలో కడిగేస్తుందని ఇది అబద్ధమా నిజం? నిజం చెప్పడానికి మనకు ఎందుకు భయం? మనం రక్షణ పొంది 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా నువ్వు ఒక్కరిని కూడా నువ్వు క్రీస్తులోనికి, నీ కుటుంబాలను క్రీస్తులోనికి తీసుకురాకపోతే స్తోత్రం, మన సాక్ష్యం సరిగా లేదని అర్థం. మన చర్చిలో కానీ చూస్తే ఒక్కరు నమ్ముకున్నారు, వింటున్నారా? ఒక్కరు నమ్ముకున్నారు. ఆ ఒక్కరు నమ్ముకుంటే వారు సహోదరులు నమ్ముకున్నారు, వారు బంధువులు నమ్ముకున్నారు. హల్లెలూయా. ఎవరు చప్పట్లు కొడతారు? మీరు ఈ చప్పట్లు పెట్టి నాకు అర్థమవుతుంది మనం ఎంతగా రక్షణ విషయంలో దూరంగా ఉన్నావా. మర్మాలు దేవుడు బయలుపరుస్తున్నాడు, హల్లెలూయా అనుకుంటున్నాడు. ప్రవచనాలు వచ్చేస్తున్నాయి, హల్లెలూయా అనుకుంటున్నాం. కానీ ఆత్మల భారము, ఆత్మల విషయాల్లో ప్రార్థన. చూడండి, మీ ఇంట్లోనే ఎవరో ఒకరు రక్షణ పొంది ఉన్నారా లేరా? ఎవరో ఒకరు రక్షణ పొందారు. దేవుడు వచ్చినాడు, నువ్వు పరలోక రాజ్యంలో ఉన్నావు, వాడు నరకంలో ఉన్నాడు. ఎట్లుంటుంది? పక్కవాడిది ఎట్లుంటుంది? పేర్లు రాసుకోండి. వారికి రోజు 10 నిమిషాలు మనం ప్రార్థించలేమా? ఎవరు ఏమంటలేరు. 10 నిమిషాలు కూర్చొని రక్షణ విషయంలో ప్రార్థించలేమా? ప్రభువా, ఈ వ్యక్తి రక్షింపబడాల, రాంబాబు, స్తోత్రం, హల్లెలూయా. ప్రభువా, ఈ దుష్టుడు రక్షింపబడాలా, పేరు పెట్టి ప్రార్థన చేయండి. మనము సమస్త జనములోకి వెళ్ళి ఏం చేయమంటున్నాడు? స్వార్థ చేయమంటున్నాడు. అందరినీ శిష్యులుగా చేయమంటున్నాడు. స్వార్థ విషయాల్లో అందుకే పౌలు భక్తుడు అంటారు, రోమపత్రిక 1వ అధ్యాయం 16 చదవండి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడను కాదు, భయపడేవాడను కాదు, మొహమాట పడేవాడను కాను. ఎవరు అంటున్నాడు? పౌలు అంటున్నాడు. అందుకోసారి పౌలు అనండి. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? చూడండి, మీరు ఒక బంగారం గొలుసు వేసుకున్నారనుకోండి, బంగారం గొలుసు. ఎవరైనా అడిగారు నిన్ను, అది బంగారమా అంటే, బంగారం అంటాం. హల్లెలూయా. ఒకవేళ రోల్ గోల్డ్ అయిందనుకో, ఏమంటారు? నువ్వు యేసయ్యను పొందుకున్నావు, యేసయ్య నీ హృదయంలోనికి వచ్చినాడు, ఎందుకు సిగ్గుపడుతున్నావు? యేసయ్య గురించి చెప్పడానికి ఎందుకు సిగ్గుపడుతున్నావు? యేసయ్య గురించి చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావు? రక్షణ విషయంలో చెప్పడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నాం? దేవుడు స్వస్థపరుస్తాడని సత్యమా అసత్యమా? దేవుడు విడుదల చేస్తాడని సత్యమా అసత్యమా? యేసు రక్తం ప్రతి పాపలను కడిగేస్తుందని సత్యమా అసత్యమా?
దేవుడు సమృద్ధి ఇస్తాడని సత్యమా అసత్యమా? మనము సువార్త విషయంలో మనం సిగ్గుపడుతూ ఉన్నాం. హల్లెలూయా. కొంతమంది ఇంట్లోనేమో వింటున్నారా, క్రైస్తవ పేరు లింకన్ ఇంట్లో చర్చిలో, కానీ పనుల దగ్గరేమో కుమార్. హల్లెలూయా. ఏ పేర్లు పెట్టుకున్నా కానీ దేవుని సాక్షిగా ఉండాలి. మనం భయపడుతున్నాం, దేవుని బిడ్డలము అని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నాం కొంతమంది. సువార్త విషయంలో మనం సిగ్గుపడకూడదు. సువార్త విషయంలో మనం భయపడకూడదు. సువార్త విషయాల్లో అస్సలు మొహమాట పడకూడదు. హల్లెలూయా. ఈరోజు మనందరికీ క్వశ్చన్ చేస్తున్నాడు, భారం. అందుకని ప్రభువా సువార్త భారము నాకు దయచేయి తండ్రి. ఆమేన్. సువార్త చూడండి, ఎక్కడో ఒక్కడో మనం సిగ్గుపడుతున్నాం, ఎక్కడో అక్కడో భయపడుతున్నాం. మీ తల్లిదండ్రులు దేవుని అన్నిలో తీసుకొచ్చినారు, మీరు ఎంతమంది నీ స్నేహితులను దేవుని సన్నిధిలో తీసుకొచ్చినారు? నేను డిగ్రీలో తీసుకొచ్చిన, స్తోత్రం హల్లెలూయా. నేను పీజీ కాలేజీలో ఉన్నవారు, నేను అక్కడ చదివే వాళ్ళందరినీ ప్రార్థన తీసుకెళ్ళేవారు. ఎవరొకరు పని చేస్తున్నారులే, ఎవరొకరు రక్షణ కొరకు చెప్తున్నారులే, కానీ నీ పాత్ర ఎంతేదా? నీవు వారి కొరకు ఏం ప్రార్థన చేస్తున్నావు? నువ్వు వారి కొరకు యేసయ్య గురించి చెప్తున్నావా? నువ్వు ఆత్మల కొరకు భారం కలిగి ఉన్నావా? నేను నా కుటుంబం ఓకే అని అనుకుంటున్నాం, కానీ దేవుడు ఆశిస్తున్నాడు ప్రతి మనుషులు రక్షింపబడాలి అని. ప్రతి మనుషులకు సువార్త అందించాలని చెప్పి అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఒకసారి ఆఫ్రికా అడవిలో ఒక ఇంగ్లాండ్ వ్యక్తి మరి సువార్త నిమిత్తం వెళ్ళాడు. దగ్గర 15-16 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. ఆయన భాష ఇక్కడ రాదు, ఈయన భాష వారికి రాదు. అట్టిట్లో కొంచెం నేర్చుకున్నాడు. వింటున్నారా? వారికి సువార్త అందేలా అసలు ఎట్లా చెప్పాలో తెలియదు. కానీ వారి యొక్క ఈ 15 సంవత్సరాలలో ఏం చేసినా వారికి ఎట్లా సువార్త చేయాలో తెలియదు. అయితే ఒకసారి బలురు అర్పించేటప్పుడు ఏం చేసిరంట, ఒక చిన్న పిల్లవాడిని ఇంకొక చేతిలో పెట్టి ఇంకొక చిన్న పిల్లవాడికి ఇట్లా చేసి అదేదో బలి ఇర్పించే విధంగా చేసినారంట. అప్పుడు దొరికింది ఛాన్స్ అని చెప్పేసి, ఇగో యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా పుట్టాడు, ఈ విధంగా చనిపోయాడు, ఈ విధంగా బలి అర్పించినాడని చెప్తే అక్కడ ఆ యొక్క ఏమంటాడు అడవి మనుషుల్లో 300 మంది రక్షింపబడ్డారు. ఆ 300 మంది ఇప్పుడు 3000 అయి ఉన్నారు. చాలామంది మిషనరీస్ డాక్టర్గా ఎంతెంతో చదువుకొని అన్నీ వదులుకొని వింటున్నా పల్లెటూరులో వెళ్ళి తిండి లేక తప్పడ లేక వారందరికీ సువార్త అందించినాడు. స్తోత్రం చెప్తారా? కళ్ళకొయ్య కూడా ఇప్పుడు కళ్ళకొయ్య హాట్ అయిపోయింది. ఇప్పుడు అక్కడనే మన మీటింగ్ జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్తారా? కళ్ళకొయ్యలో ఒక్కరు రక్షింపబడిన వారు లేరు. అక్కడకు చెయ్యి బాగలేకపోతే మన పాస్టర్ దగ్గరికి మన నాన్న దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే ఆ చెయ్యి మంచిగా అయిపోయి ఆ కుటుంబం వచ్చింది. ఆ అద్భుతం చేసి వారి బంధుమిత్రులు అందరూ వచ్చేసినారు. ఇప్పుడు 3 సంఘాలు ఉన్నాయి అక్కడ. అందరం హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఒక్కడు కూడా ఇక్కడ క్రైస్తవులు లేరు. నీ ద్వారా ఇట్లా క్రైస్తవులు అని చెప్పేసి మీది కొట్టనీకి వచ్చినారు. వింటున్నారా? ఏమంటారు, కాలర్ పట్టిన ఒకరు, నువ్వు అందరిని ఇట్లా చేస్తావా అని చెప్పేసి. ఇప్పుడైనా మన వాళ్ళు అందరు ఉన్నారు. హల్లెలూయా. ఆ టైంలో అందరు లేడీస్ అందరు కలిసి నాన్నగారిని మన పాస్టర్ గారిని కొట్టనీయకుండా చేసినారు. ఏ వ్యక్తి అయితే కాలర్ పట్టినాడో అదే దినం సాయంకాలం చేయబడిపోయి రాత్రి ఇప్పుడు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చినారు భార్య.
ఇగో ఇగో నెక్స్ట్ డే ఉదయం అనుకుంటాను వచ్చి నాకు ఇంకా గుర్తుంది, ఇదిగో ఆయిల్ బాటిల్ మా ఆయన కొరకు ప్రార్థన చేయండి రండి అని. అప్పుడు ఎక్కడో వెళ్ళేది నేను, ఏం లేదు ఆ ఆయిల్ కొరకు ప్రార్థన చేస్తే మీ ఆయనకు పెట్టమంటే వెళ్ళి వాళ్ళ ఆయనకు పెడితే ఆ చేయి మంచిగా అయిపోయింది. హల్లెలూయా. ఇంకా బల్లమారమ ఆ ఊర్లు, అక్కడ కూడా ఎవ్వరు లేరు దేవుణ్ణి నమ్ముకున్నవారు. అక్కడ కూడా ఆ పట్టణానికి వెళ్ళి సువార్త చేసి అందరూ క్రీస్తు యొద్దకు తెచ్చినాడు. జైరాబాదులో, పశ్చిపల్లిలో, ఒగ్గల్లిలో చాలా నాకు కొన్ని తెలియదు, చాలా గ్రామంలో ఒక్కరు కూడా నమ్మని వారి యొద్దకు వెళ్ళి క్రీస్తును ప్రకటించి వారందరూ క్రీస్తులోని నడిపించినాడు. ఇప్పుడు వారు కూడా సేవ చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నడి దున్నని పొలము మనం దున్నేదమ్ము గాక. చెప్పలు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. మనం అనుకుంటున్నాం యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఉన్న సేవకులే అనుకుంటున్నాం. పల్లెటూరులో ఇంకా మంచిగా దేవుడు చాలా భారంగా ఆ గుడిసెల్లో నమ్మకంగా ఆ కందరు పట్టుకొని ఆ డ్రమ్ము పట్టుకొని దేవుని ఆరాధించేవారు ఉన్నారు. స్తోత్రం చెప్పండి అందరం, దేవునికి స్తోత్రం చెప్తారా? అల్పభోగాలు కాకుండా దేవుని కొరకు మనం జీవించేదేమో గాక. హల్లెలూయా. మనం సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడవద్దు, భయపడవద్దు. నువ్వు చెప్పేది సత్యమా అబద్ధమా? సత్యమది. నువ్వు ప్రార్థన చేయి, ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయి, ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయి, తెలుగువారి కొరకు ప్రార్థన చేయి, ఆ మంత్రి కొరకు ప్రార్థన చేయి, ఆ దుష్టుడి కొరకు ప్రార్థన చేయి. సౌలు సంఘాన్ని హింసించేవారు, కానీ దమస్కస్లో సంఘం వారి కొరకు ప్రార్థించేది. ఒక సమయం వచ్చింది, సౌలుకు వెలుగు తలిగి ఆ గుడ్డితనము 3 రోజులు సౌలును దేవుడు రక్షించినాడు. నువ్వు అనుకుంటుండొచ్చు, మనం అనుకుంటుండొచ్చు ఆ దుష్టుడు మారాడు అని, ఆ వ్యక్తి మారు మనసు పొందాడని. మీ ఇంటిలో కానీ, నీ కుటుంబంలో కానీ, ఇంకెవరైనా కానీ కొంతమంది మనం ప్రార్థన చేయిస్తున్నాం కానీ వారికి యేసయ్య నిన్ను ప్రేమించుతున్నాడని చెప్పలేకపోతున్నాం. యేసయ్య నీ కొరకు చనిపోయినాడని చెప్పలేకపోతున్నాం. నీ కొరకు రక్తం కార్చి ఉన్నాడు, నీ కొరకు చనిపోయి ఉన్నాడని మనము ధైర్యంగా చెప్పలేకపోతున్నాం. ఇదందరూ మనందరికీ కొంచెం అవమానకరం. హల్లెలూయా. ఎంతమందికి పౌరుషం ఉంది? ఎవరికి లేదు. అందరం క్రీస్తుల్లో మనం పౌరుషం కలిగి ఉండేదేమో గాక. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఇది జనవరి నెలనా ఫిబ్రవరి నెలనా? డిసెంబర్ నెల లోపల మనం ఏం చేస్తారో నాకు తెలియదు. మన టార్గెట్ ఒక్కొక్కరు 12 మంది, నెలకు ఒక్కరి చూడండి, ఒక్కరు రక్షింపబడడం అంత ఈజీయా? చెప్పాలా? ఈజీయా? అంత ఈజీ. మనం నమ్ముకున్నాం దేవుణ్ణి, నువ్వు అంత ఈజీగా వచ్చినావా? హల్లెలూయా. ఏం చేస్తారో నాకు తెలియదు. ఈ సంవత్సరంలో కొన్ని ఆత్మలైన దేవుని యొద్దకు మనం సంపాదించేదము గాక. సువార్త విషయంలో మనం సిగ్గుపడొద్దు. సువార్త విషయంలో మనము సిగ్గుపడొద్దు. అందరం లేచి మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఫస్ట్ తండ్రి, ఈ లోకంలో ఉన్న నీ సహోదరులు, నీ స్నేహితులు, నీ బంధువులు, ఇంకా మన తెలంగాణ ఉన్నవారందరూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారందరూ, ఇంకా మన భారతదేశంలో ఉన్న తెలుగు వారందరూ, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా రక్షింపబడాలని, మనుషులందరూ రక్షింపబడాలని, ముఖ్యంగా ప్రత్యేకంగా ఇప్పుడు తెలుగు వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. అందరు ప్రార్థన చేయండి. ఒకసారి ఏ సంవత్సరంలో నువ్వు రక్షింపబడ్డావు? నీ ద్వారా ఒక్కరైనా, నీ కుటుంబస్తులైనా, నీ పక్కింటి వారైనా నువ్వు ప్రయాసపడుతున్నావేమో, వారు నమ్మి ఉన్నారా? వారు విశ్వసించి ఉన్నారా? నీ యేసు రక్తంలో కడగబడి ఉన్నారా? వారు బాప్తిజము తీసుకున్నారా? మనుషులందరూ కొరకు ప్రార్థించారు. ఈరోజు దేవుడు మన మీద భారం పెట్టునుగాక. మనం ఏం చేస్తా ఉన్నాం? థ్యాంక్ యూ లార్డ్. సతదరఖతి సతే నమందల సతి కతర బాబా
ప్రభువా ఇన్ని రోజులు తండ్రి నేను ఎవరికి నేను సువార్త చేయలేకపోయి ఉన్నాను, ఇన్ని రోజులు నేను ఆత్మ సంపాదించలేకపోయి ఉన్నాను, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. తండ్రి ఈ సంవత్సరంలో తండ్రి అంతకాలము సమీపముగా ఉంది. ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు ఆయన రాకడ అతి త్వరగా ఉన్నది. ఎంత త్వరగా అయితే అంత మన కుటుంబాల్లో మన స్నేహితులు మన బంధువులు మన తెలుగువారు అందరూ మరి భారతదేశం ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుడు రక్షింపబడాలి ప్రభువా. నన్ను వాడుకో ప్రభువా, నన్ను వాడుకో తండ్రి. తెలుగు వారందరికీ రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. బాబా ఆంధ్ర తెలంగాణలో ప్రభువా ఏ తెలుగు వారైతే ఉన్నారో, తెలుగు మా బాంధవులు ఉన్నారో, ఎంతమంది ఉన్నారో యేసు రక్తంలో వారికి రక్షణ కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా దుష్టుని యొక్క మరణము ద్వారా నువ్వు సంతోషించువాడవు కాదు ప్రభువా. వారు మారు మనసు పొందడం ద్వారా, నీ వైపు చూడడం ద్వారా ప్రభువా నువ్వు తండ్రి సంతోషించువాడవై ఉన్నావు తండ్రి. మరణము ద్వారా నువ్వు సంతోషించువాడు కాదు ప్రభువా, మారు మనసు పొందడం ద్వారా తండ్రి నువ్వు సంతోషించువాడవు తండ్రి. ఇంకనూ ప్రభువా తండ్రి ఇక్కడ ఉన్నవాడు మారు మనసు పొందకుండా ఇంకా రక్షణ లేని వారికి ఇంకా రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇది వరకు చేపలు పట్టేవారుగా ఉన్నావేమో, ఇప్పుడు మనుషులు పట్టే జ్వారాలుగా మారుస్తానన్నావు తండ్రి. యేసయ్యా మా మీదికి మనుషులు పట్టే జ్వారాలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ రాకడ కొరకు మాకు సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా దేవుడు అడుగుతున్నాడు, ప్రభువా నన్ను క్షమించు తండ్రి. ఇంతకాలము ప్రభువా అయ్యో నా కుటుంబ ఎదుటిలో నేను సువార్త చేసేవాని, ఇప్పుడు నేను చల్లారిపోయి ఉన్నాను, నిలువెచ్చని స్థితిలో ఉన్నాను ప్రభువా. ఒక్క కుటుంబమైనా ఒక్క నెలకు ఒక్కరైనా తండ్రి రక్షణలోనికి నేను ప్రభువా నాకు సహాయము చేయి ప్రభువా. నాకు పరిశుద్ధాత్ముడా నాకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు తండ్రి. ప్రార్థన చేయండి. సువార్త విషయంలో ఏ విషయాలను భయపడుతున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సిగ్గుపడుతున్నావా, లేకపోతే భయపడుతున్నావా, లేకపోతే సందేహముగా ఉన్నావా, నులివెచ్చని స్థితిలో ఉన్నావా, సువార్త చేయాలంటే భయపడుతున్నావా, లేకపోతే వీళ్ళు ఇట్లా అంటారేమో, కొడతారేమో అని, తిడతారేమో అని, నింద వేస్తారేమో అని, అవమానపరుస్తారని, దేవుని కొరకు హింసింపబడము, దేవుని కొరకు అవమానపడము, దానికంటే ఎక్కువ ఆనందం సంతోషం ఏది లేదు. వాడు ధన్యుడు, వాడు ఆస్వాదింపబడతాడని లేఖనములు చెప్తా ఉన్నది. థ్యాంక్ యూ జీసస్. ఏ సువార్త విషయంలో ఎక్కడ మనము వెనుకబడి ఉన్నామో మీకు తెలుసు, మనకు తెలుసు. థ్యాంక్ యూ జీసస్. ఓ రబా సథి కథ రబా రిఖందర బల సందర కథ. చేయండి, అందరు ప్రార్థన చేయండి. ఆమేన్. హల్లెలూయా. అందరు దేవునికి స్తోత్రం చెప్తారా? సువార్త ఉజ్జీవ సభలు, రేపు 26, 27, 28 సాయంకాలము మరి కళ్ళకోయ చౌరస్తా దగ్గరలో పక్కకే ఉంటుంది. అక్కడ మరి దీవెనయ్య గారు వచ్చుచున్నాడు. సో మనమందరం కుటుంబంతో సహా మరి ఈ యొక్క మీటింగ్స్కి రావాలని ప్రభు ప్రేరుట మీరందరినీ కోరుతున్నాను. అదే విధముగా ఇక్కడ సువార్త ఉజ్జీవ సభ. సో మీ ద్వారా ఇంకా దేవుని అస్సలే నమ్ముకునే వారిని కనీసం ఒక 3 అయినా తీసుకురండి. హల్లెలూయా. చూడు ఎంత కష్టమవుతుందో. అప్పుడు ఒక స్కీమ్ ఉంటుండే, ఒక్కరిని జాయిన్ చేస్తే 300 వస్తాయి, ఇంకొకరిని జాయిన్ చేస్తే ఇంకొకరిని జాయిన్ చేస్తే ఇంకొక 300 వస్తాయి. అప్పుడు గ్లాసులు, మగ్గులు, టీవీలు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు 1-3 మీరు తీసుకొని వస్తే
పరలోక రాజ్యంలో నీకు స్తోత్రం చెప్తారా? మీరు ఒక్కని క్రీస్తులో నీకు నడిపిస్తేలే పరలోక రాజ్యంలో పోతే దూతలు అందరూ నీకు రెడ్ కార్పెట్ వేస్తారు. ఎవరు ఆమెనంటలే. అందుకే ప్రభువా ఈ ఉజ్జీవ సభలకు ఈ ప్రయాసపడండి, మీటింగ్ రండి. అది గొప్ప దైవజనులు వారు వింటున్నారు, అనేక దేశంలో వెళ్ళి సువార్త ప్రకటించుచున్నారు. మన ప్రయాసం, ఒకవేళ నువ్వు చెప్పలేని సిగ్గుపడుతున్నావు, మౌమాడ పడుతున్నావా, ఇగో ఇట్లాంటి ఉజ్జీవ సభలకు తీసుకెళ్తే దేవుడు పరిశుద్ధాత్మ కార్యాలు చేస్తాడు. బోధకులు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, సహకారులు ఉన్నారు. ఇగో ఈ విధంగా మనం అందరం ఏం కడుతున్నాం? మనం ఏదో బిల్డింగ్ కాదు మనం కట్టేది, దేవుని రాజ్యం కడుతున్నాం. ఎవరు ఆమెనంటే హల్లెలూయా చెప్తలే, పక్కవారిదాన్ని నేను ఒక్కని ముగ్గురిని తెస్తా అని చెప్పాను. ఎట్లుండాలంటే నమ్మినవారు కాదు, నమ్మినవారు అదే విధంగా నమ్మలేని వారు కూడా వింటున్నారా, నమ్మలేని వారిని కూడా దేవుని సన్నిధిలో తీసుకురావాలి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. మీ కానుకలు చేతులు పట్టుకోండి, ప్రార్థన చేస్తాను. అదే విధముగా మీరు వెళ్ళేటప్పుడు ఇది తీసుకోండి, ఎన్ని కావాలన్నా తీసుకోండి. ఇంకా మీ స్నేహితులకు, బంధువులకు, రక్షణ లేని వారికి, కుటుంబాలకు ఇది ఇవన్నీ రమ్మని చెప్పండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. రైట్, ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. కానుకలు, విత్తనాలు విత్తుతుండగా, దశంభాగాలు ఇచ్చుచుండగా వారు ప్రతి విత్తనమును చూచు వాడవే ఉన్నావు. లేమిని కొట్టివై సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నేను చూస్తున్న కొందరు అద్దం వైపు చూస్తున్నారు, అద్దం వైపు చూసి అయ్యో ఏంటి అని బాధపడతా ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, నేను క్రీస్తు వల్ల నేను మారుస్తాను అంటున్నాను, నా వల్ల నేను మారుస్తాను అంటున్నాడు. ఓ రాశాఖాతికదలబా, నిక్షయముగా ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత, శరీరంలో ఇప్పుడే మార్పు వచ్చునుగాక, శరీరంలో ఇప్పుడే మార్పు వచ్చునుగాక, దేవుని శక్తి తాకునుగాక, గడ్డలు కరిగిపోనుగాక, గొంతు నొప్పి నుంచి స్వస్థత కలుగునుగాక, ఇప్పుడే కంతిలన్నీ కరిగిపోనుగాక, కిడ్నీ ఇన్ఫెక్షన్ నుంచి స్వస్థత కలుగునుగాక, కిడ్నీలో ఉన్నారు, గ్యాల్ బెడ్డలో ఉన్న రాళ్ళు యేసు నామములో బయటికి వచ్చునుగాక, బయటికి వచ్చునుగాక. యేసు క్రీస్తు నామములో యూరిన్ ఇన్ఫెక్షన్, బ్లడ్ ఇన్ఫెక్షన్ నుంచి యేసు నామములో స్వస్థత కలుగునుగాక, హార్ట్ చక్కగా పనిచేయునుగాక, ప్రతి అల్సర్ నుంచి స్వస్థత కలుగునుగాక. ఓ రస టీకా రబారా శాఖాదాల ఊరాదా సతీకా లాబారాబా, ప్రతి ముక్కులో ఓ సైనస్ ప్రాబ్లం నుంచి స్వస్థత కలుగునుగాక, మైగ్రేన్ ప్రాబ్లం నుంచి స్వస్థత కలుగునుగాక, చెవు నొప్పి నుంచి స్వస్థత కలుగునుగాక, పంటి నొప్పి నుంచి స్వస్థత కలుగునుగాక, మోకాలు ఆ జిగురు ఏదైతే తగ్గిపోయిందో అది పెరుగునుగాక, నరాల వీక్నెస్ నుంచి యేసు నామములో స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. శరీరంలో ఏ రోగమున తలను అలికాల వరకు యేసు నామములో విడుదల అవునుగాక, స్వస్థత అవునుగాక అని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఓ రా సాత సీఖే టీదారా, ఇప్పుడే మీ శరీరంలో ఏ పురుగులు ఉన్నాను ఇప్పుడే పరిశుద్ధాత్మ అగ్ని చేత కాలిపోనుగాక అని ప్రార్థిస్తున్నాను. నేను చూస్తున్నాను దేవుని యొక్క హస్తం మీ మీద ఉన్నది, దేవుని యొక్క హస్తం మీ మీద ఉన్నది, దేవుని యొక్క హస్తం మీ మీద ఉంది, దేవుని యొక్క హస్తం మిమ్మల్ని నడిపించబోతుంది. అందుకసరి దేవుని యొక్క హస్తం నా మీద ఉన్నది అని, దేవుని యొక్క హస్తం నా మీద ఉన్నది అన్నది. మునిపటి కంటే అందుకసరి మునిపటి కంటే నా యేసయ్య అధిక మేలుతో తృప్తిపరచువాడే ఉన్నాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. అయ్యో చప్పట్లా ఇవి. మునుపటి కంటే అధిక మేలుతో దేవుడు నన్ను తృప్తిపరచి ఉన్నాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఏ కష్ట పరిస్థితుల్లో, ఏ వేదనలైనా దేవుడు మిమ్మల్ని తోడుగా ఉండి నడిపించువాడే ఉన్నాడు. థ్యాంక్ యూ ఫాదర్. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారు పని చేయుచుండగా, పనిలో ఎక్కడికి వెళుతుండగా అక్కడ ఆశీర్వదింపబడునుగాక, అక్కడ దీవింపబడునుగాక అని అతడు చేయనంతయో సఫలం, అతడు చేయనంతయో ఆశీర్వాదం అంటున్నావు తండ్రి. 100 ఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి నెక్స్ట్ జనవరి లోప తండ్రి ఒక్కొక్కరము 10-20 ఆత్మలు మేము సంపాదించేదముగాక అని ప్రార్థన చేయొచ్చు. వచ్చిన వారందరి సువార్త భారమును దయచేయండి ప్రభా. సువార్తను సిగ్గు లేకుండా ప్రకటించేది, మౌమాటము లేకుండా
నీ కొరకు మేము ప్రకటించేది కూడా ఒక రాడికల్గా మేము ఉండి నీ సువార్తలో మేము పాల్గొని మేము ఎత్తబడే సంఘముగా మేము ఉండేదేమో గాక అని ప్రతి ఒక్కరి రేఖలీడలో భద్రపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ కూడి వచ్చిన పరిశుద్ధులకు విశ్వాసులకు దేవుడు తోడుగుని నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.